చక్రవర్తుల రాజగోపాలాచారి స్వాతంత్ర భారతం మొదటి గవర్నర్ జనరల్, స్వాతంత్ర సమర యోధుడు. ఈయన 1878 డిసెంబర్ 10న తమిళనాడు సేలా జిల్లా తోరపల్లి గ్రామంలో అయ్యంగారు సింగారమ్మలకు జన్మించారు. 1897లో గ్రాడ్యుయేషన్, 1899లో న్యాయశాస్త్రం చదివారు. గోపాలాచారి బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. కాంగ్రెస్ లో 1908లో చేరారు. 1917లో సేలం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి దళిత ప్రతినిధిగా కౌన్సిలర్ గా గెలిపించారు. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడారు. 1921లో కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యారు. 1930లో తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ నాయకుడైనాడు. 1930 దండి సత్యాగ్రహం సందర్భంగా వేదారణ్యం వద్ద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడైనాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధానిగా పనిచేశారు. అలాగే భారత యూనియన్ హోంశాఖ మంత్రిగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చేశారు. అలాగే మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్వాతంత్రం ఇచ్చే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రాజాజీని భారత గవర్నర్ జనరల్ గా నియమించింది. 1950లో గణతంత్ర రాజ్యం ఏర్పడే వరకు పదవిలో ఉన్నారు. గణతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని నెహ్రూకు అధికారం అప్పచెప్పారు. ఆ సమయంలో ఒక స్వర్ణంతో చేసిన కర్ర అధికార మార్పిడికి గుర్తుగా రాజాజీ నెహ్రూకి ఇచ్చారు. ఈ కర్ర విషయంలో తర్వాత వివాదం రేగింది. ప్రాథమికంగా కాంగ్రెస్ వాది అయిన స్వాతంత్ర అనంతరం నెహ్రూ సామ్యవాద విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ కు రాజీనామా చేసి 94 ఏళ్ల వయసులో 1972 డిసెంబర్లో కన్నుమూశారు.